గైస్ టెర్మినేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. టెర్మినేషన్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎవరెవరిని టెర్మినేట్ చేస్తా ఉన్నారు? టెర్మినేట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇండికేషన్స్ వస్తాయి? ఎస్, దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో చాలా మంది ఈ మధ్య ఏంటి అంటే చాలా ఫ్రీక్వెంట్ గా ఈ విషయం గురించి వస్తా ఉన్నారు. ఏంటి అంటే ఇంకా టెర్మినేషన్ జరుగుతుంది, చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. ఫస్ట్ ఏంటి అంటే చాలా మంది ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటికి కూడా ఇంత జరుగుతున్నా కానీ మళ్ళీ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తా, నాకు భారీగా ప్యాకేజీలు కావాలి అని అడుగుతా ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే సంహౌ ఐ ఫీల్ అంటే ఎందుకు ఇంత షార్ట్ కట్ లోనే తొందరగా రావాలి అనుకుంటారో నాకు అర్థం కాదు. సరే, ఏదైతే ఏంది, టెర్మినేషన్ ఎందుకు జరుగుతుంది? టెర్మినేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చెక్ చేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితము 2020, 2021, 2022లో చాలా మంది జాయిన్ అయ్యి జాబులు చేసుకుంటా ఉన్నారు. అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏదో పెట్టేసేసి జాబులు చేసుకుంటూ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది ఈ విషయంలో ఏంటి అంటే రీసెంట్ డేస్ లో టెర్మినేషన్ అనేది ప్రాజెక్ట్ చెక్ చేయడం కానివ్వండి, అంటే ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది. ఇంకొన్నిసార్లు ఏం జరుగుతుందంటే తొందరపడి 10 లక్షలు ప్యాకేజ్ ఉంటే ఇమీడియట్ గా 2 2 ఇయర్స్ వర్క్ చేస్తే థర్డ్ ఇయర్ లోనే నాకు ఎక్కువ ప్యాకేజ్ రావాలి అని చెప్పి మళ్ళీ కంపెనీ మారుతూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ముందున్న కంపెనీ, ఆ ఫస్ట్ కంపెనీ మొత్తం చెక్ చేస్తున్నారు. సో చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నా, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు సొల్యూషన్ కూడా నేను చెప్తాను. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు అంటే 2 డిఫరెంట్ కంపెనీస్ లో ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా కానీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఒకటే. సో ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడు కూడాను నాకు ఎంఎన్సీలోనే కావాలి, గొంతమ్మ కోరికలు ఇవి. అర్థమవుతుందా? గొంతెమ్మ కోరికలే ఇవి. కొంచెం ఈ మాట మీకు ఇబ్బందిగా అనిపించిన ఇప్పుడు ఏంటంటే నీకు జాబ్ అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ ఫేక్ చేస్తున్నావు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. స్టిల్ ఏంటి అంటే నాకు ఎంఎన్సీలో సో అండ్ సో కంపెనీలో కావాలి, ఆ కంపెనీ అయితే మంచిగా రిచ్గా ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆ కంపెనీ జాయిన్ అవుతా. నీకు అసలు ఆప్షనే లేదు కదా. నీకు అసలు ఆప్షనే లేదు. నీకు ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే సరే, కంపెనీస్ కూడా ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి ఫేక్ పెట్టుకుంటున్నాయి, నేను కూడా ఫేక్ పెడుతున్నా. నీకు ఆప్షన్ లేక నువ్వు తప్పు చేస్తున్నావు. దాంట్లో కూడా నువ్వు గొంతెమ్మ కోరికలు కోరడం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. సో ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు మీరు ఏంటి, టెర్మినేషన్ అనేది ఇంకా జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. టెర్మినేషన్ అనేది ప్రతి ఎంఎన్సీ కంపెనీలో ఇంకా జరుగుతున్నాయి. ఇంకా ఫేక్ క్యాండిడేట్ల ఏరివేత ఇంకా పూర్తవ్వలేదు. ఇదైతే క్లారిటీ. అయితే కానీ ఇప్పుడు ఎలా ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటి అంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. మంచి సూటబుల్ అయ్యే కోర్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత 2 అంటే ఇప్పుడు 2 టైప్స్ కాదు, 3 టైప్స్ ఉన్నాయి. ఒకటేంటి అంటే యూనికార్న్ కంపెనీస్‌లో మీరు ట్రై చేయొచ్చు. యూనికార్న్ అంటే పెద్దవే ఉంటాయి కంపెనీసు. కానీ ఏంటి అంటే 1,000,000 అట్లుంటుంది. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కొంచెం ఓకే ఉంటుంది. దే విల్ లుక్ మోర్ ఇంటూ యువర్ టాలెంట్. ఇంకోటి స్టార్టప్ కంపెనీస్. ఈ 2 కాకుండా సి-టు-హెచ్ కాంట్రాక్ట్ టు హైర్ కూడా మీరు వెళ్ళొచ్చు. కాంట్రాక్ట్ టు హైర్ కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళకి నిజం చెప్పండి. ఇట్లా జరుగుతుంది. ఈ విధంగా జరిగింది. నేను 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంతకుముందు ఏఐటీలో ఉంది. సో ఇంట్రెస్టెడ్ అంటే నేను ఇంటర్వ్యూ ఇస్తాను, లేకపోతే లేదు అని చెప్పి. ఇక్కడ ఏంటి అంటే కాంట్రాక్ట్ టు హైర్ అనేది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వర్క్ కావాలి వాళ్ళకి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టండి, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టండి, జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ పెట్టండి, ఏమన్నా చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ కంపెనీ నీడ్స్ అంటే యువర్ టాలెంట్ అండ్ స్కిల్స్. ఇవన్నీ ఉండవా? మన వాళ్ళేంటి అంటే వర్క్ రాదు. ఓకే. కోర్స్ నేర్చుకోరు. డైరెక్ట్ డబ్బులు కడతారు, జాబ్‌లో జాయిన్ అవుతారు. తర్వాత ఈ వర్క్ సపోర్ట్ కింద తీసుకుంటారు. ఇప్పుడు మీరేంటి అంటే కోర్స్ నేర్చుకునేటప్పుడే కొంత చాట్‌జీపీటీ గాని, ఏఐ ఎలా వాడాలి, ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ సి-టు-హెచ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సి-టు-హెచ్ కంపెనీస్‌లో, స్టార్టప్ కంపెనీస్‌లో, ప్లస్ దాంతో పాటు ఏంటి అంటే యూనికార్న్ కంపెనీస్‌లో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆలోచించండి. టెర్మినేషన్ ఇంకా జరుగుతుంది. ఓకే. టెర్మినేషన్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ల ఏరివేత ఇంకా పూర్తవ్వలేదు. ఇదొకసారి ఆలోచించండి. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఈ సంబంధించిన సొంతంగా అయితే డెసిషన్ తీసుకోవచ్చు. చాలా చెప్తా ఉన్నా గట్టిగా నా సైడ్ నుంచి. ఖచ్చితంగా ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ విషయంలో డౌట్ వస్తే ఖచ్చితంగా మీరు కన్సల్టేషన్ తీసుకోండి. నా దగ్గర తీసుకుంటారో, వేరే దగ్గర తీసుకుంటారో మీ ఇష్టం. ఖచ్చితంగా ఒక తెలిసిన వాడి సలహా తీసుకొని తొందరపడకుండా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయండి. ఆల్రెడీ ఒక తప్పు చేశారు. మళ్ళీ మళ్ళీ తప్పు చేసి మీ ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్‌లో యేసుకునేలా చేసుకోకండి. సో దిస్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్.